ప్రపంచంలో తల్లిదండ్రులను మోసం చేయగలిగినంత తేలిగ్గా ఇంకెవరిని మనం మోసం చేయలేం. 45 సంవత్సరాల వయసు తండ్రిది, 43 సంవత్సరాల తల్లిది, 10 సంవత్సరాల కొడుకు, 15 సంవత్సరాల కూతురు తల్లిదండ్రులను అవలేలగా మోసం చేయగలుగుతారు. వాడు కాలేజీకి వెళ్ళా, ఏ సినిమా థియేటర్కు వెళ్ళాడు, రాత్రి ఎప్పుడు 9:30కు వచ్చాడు. అడుగుతాడు తండ్రి, రే నానా ఏంట్రా 9:30 అయిపోయింది, ఇప్పుడు దాకా ఏమైపోయింది అంటే మా ఊడు ఏమంటాడు తెలుసా? మమ్మీ ఎక్స్ట్రా క్లాస్ పెట్టారు మమ్మీ, ఎక్స్ట్రా క్లాస్లో ట్యూషన్లో కూర్చున్నాను మమ్మీ అని అంటంతో వెంటనే నాన్న అంటాడు కూతురుని పిలిచి, అమ్మాయి అన్నయ్య ఎక్స్ట్రా క్లాస్లో ఉన్నాడట, వాడికి పాలు కలుపు. తల్లి అంటది, ఆ పాలల్లో కూడా బూసు కూడా కలిపమ్మా. ఈడనుకుంటాడు, బా ఎంత తెలివిగా మా నాన్నను మోసం చేశా, ఎంత తెలివిగా మా అమ్మను మోసం చేశా. ఈడనుకుంటాడు తల్లిదండ్రులను బోల్తా కొట్టించాడని. ఈడు బ్రతుకు బోల్తా అయిపోతుందన్న సంగతి వీడికి తెలీదు. తండ్రిని మోసం చేశా, ఆహా పసిగట్టలా. తల్లిని మోసం చేశా, ఓహో నన్ను పసిగట్టలా, అబ్బా నేను భలే చమత్కారిని అని వాడు అనుకుంటాడు. కానీ తెలియని విషయం ఏంటో తెలుసా? వాడు తన్ను తాను మోసపుచ్చుకుంటున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా, నా దేవుడు నిన్ను దీవించాలన్నా, ఈ దేన సేవకుని దీవించాలన్నా, ఇక్కడ కూర్చున్న సేవకులను దీవించాలన్నా, ఇక్కడ కూర్చున్న దైవ సేవకురాలను దీవించాలన్నా, నా దేవుడు ఎవరిని దీవిస్తాడో తెలుసా? నమ్మకమైన వారిని దీవిస్తాడు. అమ్మా నాన్న నిన్ను నమ్మి ₹1000 ఫీజు కట్టి కాలేజీలో చదివిస్తున్నారే, వాళ్ళ నమ్మకత్వాన్ని నిలవబెట్టాలని బాధ్యతగా చదువుకో. సౌలు దేవుడే నీ దేవుడిగా ఉండి నిన్ను ఒక దీవెనకారమైన వాడిగా దేవుడు మారుస్తాడు.